మార్నింగ్ 6:00కి వచ్చారు. వచ్చి అప్పటికప్పుడు డోర్స్ అన్ని కొట్టి మీరు వెకేట్ చేయాలి అని చెప్పని చాలా పానికే క్రియేట్ చేశారు యాక్చువల్‌గా అయితే. మేము ఎంత ఒక 1 అవర్ టైం ఇవ్వండి, అసలు ఈవినింగ్ వరకు టైం ఇవ్వండి. మేము అంటే ఇప్పుడు ఆన్ ద స్పాట్ వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళిపోతామండి? అసలు హ్యూమన్‌కి అది పాసిబుల్ అయితుందా? మేము అడిగినా గానీ లేదు 1 అవర్ టైం ఉంది. 1 అవర్‌లో మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పనని కొంచెం బానే ఇచ్చేశారు. ఇంకా అంటే ఇంకా కొంచెం సర్దుతూనే ఉన్నాము. అటు సైడ్ బాల్కనీస్ అవన్నీ పగలగొట్టి కొంచెం చేశారు. మేము ఉండంగానే పగలగొట్టారు. మేమొచ్చి 4 మంత్సే అవుతుందండి. మాకేం ఇంటిమేషన్ లేదండి. ఇంటిమేషన్ ఉంటే మేమందరం వన్ డే ఆర్ 2 డేస్‌లో మేమందరం వెళ్ళిపోయేవాళ్ళమే. ఎందుకంటే మేమందరం రెంట్ పే చేసే ఉంటున్నాం ఇక్కడ. కాబట్టి మాకు రెంట్‌కి ఎక్కడైనా ఒకటే కాబట్టి మేము దానికి తగ్గట్టుగా చూసుకొని వెళ్ళిపోతాం. మాకెవ్వరికి అసలు ఒక్క ఇంటిమేషన్ గూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మాకు క్వెషన్ మార్క్‌లా ఉంది. ఆల్మోస్ట్ ఇదంతా మాకు ఇంకా పైగా మేము 12 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చున్నాము. రెంట్ పే చేసున్నాము. ఇప్పుడు నిన్ననే రెంట్ పే చేసాము. ఇప్పుడు మాకు అదంతా ఒక 60,000-70,000 లాస్. ఇప్పుడు మాకు అదంతా ఎవరు పే చేస్తారో కూడా మాకు క్వెషన్ మార్క్ గానే ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త ప్లేస్‌కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా రెంట్‌కి వెళ్ళాలన్నా అక్కడ అడ్వాన్స్‌లు పే చేయాలి. అసలు మాకు దొరకట్లేదు. ఇప్పుడు సడన్‌గా ఎక్కడి నుంచి దొరుకుతదండి? ఓనర్ ఏమి రెస్పాండ్ అవ్వలేదండి. మాకైతే అవ్వలేదు. మరి ఇంక వేరే వాళ్ళకి ఎవరికైనా అయ్యారేమో మాకు తెలీదు. తెలీదండి మాకు. సామాన్లయితే కిందకి పెట్టుకోమన్నారు ఇంకా. ఇంకేమన్నా అంటే మీకు 1:00 వరకు టైం ఉంది. సామాన్లు కూడా తీయకపోతే అది కూడా తీసేస్తాము. సో మీరు వీలైనంత ఫాస్ట్‌గా మూవ్ అయిపోండి అని చెప్తున్నారు.